హాయ్ ఫ్రెండ్స్, గ్యాస్ అయితే దొరకట్లేదు. టెంపరీగా కట్టెల పొయ్యి అయితే అరేంజ్ చేశారు మా సారు. అందరికీ ఇదే ప్రాబ్లం. మాకైతే చాలా కష్టంగా ఉంది. కట్టెల పొయ్యి మీద ఎప్పుడూ ఇలా చేయలేదు. మీకు కూడా ఇలా ప్రాబ్లమ్, మీకు కూడా ఇలాగే ప్రాబ్లం ఉందంటే కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో. మాకైతే టెంపరీగా ఇది అరేంజ్ చేశారు గ్యాస్ దొరికేంత వరకు. ఒకవేళ గ్యాస్ దొరికినా కానీ 5,000 6,000 చెప్తాండ్రు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మా మాస్టర్ల పరిస్థితి ఎక్కడైనా ఇప్పుడు ఇలాగే ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పొక్కి చూడండి, కళ్ళల్లో వాటర్ కూడా వస్తుంది. ఈ పొక్కి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు, కస్టమర్లు అనే వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి కస్టమర్లు మనం మిస్ చేసుకుంటాం. అలాగని చెప్పి తీయడం వీడియోస్ కూడా నాకు చేయడం కావట్లేదు. కట్టెలు పోయి వాళ్ళ గ్యాస్ లేదు కదా, కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇది ప్రాబ్లం ఎలా ఉంది, పొక్కి చేయడానికి చాలా కష్టంగా ఉంది. కానీ రెగ్యులర్ కస్టమర్లు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరి ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా వరకు అయితే హోటల్స్ బంద్ అయిపోయాయి హైదరాబాద్లో. చాలా ఇబ్బందిగా ఉంది. గ్యాస్ కొరత అయితే ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ మాకు ఫ్రీ అవుతుంది.